హాయ్ అండి, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్నా కదా నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ ఎపిసోడ్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ మిస్ చేసిన వాళ్ళు ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. నైట్ డెవిల్ మాటలకి ఆలోచిస్తూ లేట్గా పడుకోవడం, మళ్ళీ కలలో కలవరించి లేచి ఇంకా కంగారుతో మరీ పడుకోకపోవడంతో ఎర్లీ మార్నింగ్ నిద్రపడుతుంది మాయాకి. డెవిల్కి రోజు ఎర్లీగా లేచే హ్యాబిట్ ఉండి అందరిలా జిమ్ కాకుండా జాగింగ్ చేసే అలవాటుతో 5కే లేచిపోతాడు. పోలీస్ ట్రైనింగ్లో ఎంత అలసిపోయినా కరెక్ట్ టైంకి లేవడం కూడా ట్రైనింగ్ ఇస్తారు. అందుకే ముందే తెలివి వచ్చి మాయకి డిస్టర్బ్ అవ్వకుండా లేచి ఫ్రెష్ అయ్యి బయటికి జాగింగ్ కోసం వెళ్ళిపోతాడు. 6:30 దాటాక బాల్కనీ నుండి సన్ లైటింగ్ ఫేస్పై పడుతూ ఉంటే మెల్లిగా తెలివి వస్తుంది మాయాకి. అని కళ్ళు విప్పకుండానే లేచి బద్ధకంగా ఒళ్ళు వెచ్చుకుని రేణు కాఫీ ఉందా అని అడుగుతుంది గట్టిగా. రెస్పాన్స్ లేకుండా చల్లని గాలి తగులుతూ ఉంటే కళ్ళు తెరిచి చూస్తుంది. చుట్టూ చూసి అది అజిత్ రూమ్ అని ఒక క్షణం ఉలిక్కిపడి, ఓరి దేవుడోయ్, నేను ఎక్కడున్నానో మర్చిపోయి అరిచేస్తున్నా, ఈ డెవిల్ వినలే కదా అనుకుంటూ మెల్లిగా లేచి రూమ్ అంతా చూసి వాష్రూమ్ బాల్కనీ కూడా చెక్ చేస్తుంది. గుండెపై చేయి వేసుకుని అమ్మయ్య, తెల్లారే ఎక్కడికో వెళ్ళిపోయినట్లున్నాడు, కాసేపు వరకు బిందాస్గా ఉండవచ్చు అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది మాయా. బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి బయట నుండి ఎవరో డోర్ కొడుతూ ఉంటారు. డెవిల్ నేనేమో అనుకుని మెల్లిగా వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే పని ఆవిడ వచ్చి, మీ బ్యాగ్ అమ్మ కిందనే ఉండిపోతే పెద్ద మేడం పంపించమన్నారు అంటూ అందిస్తుంది. అది అందుకుని డోర్ వేసి అమ్మయ్య, పోతే పోయింది కానీ శామ్, ఆ డెవిల్ వసంత్ అంకుల్ తప్ప ఇక్కడ అందరూ అన్నీ సూపర్ అంతే. అన్నీ కాళ్ళ దగ్గరికే తెచ్చిపెట్టే పని వాళ్ళు, వంట వాళ్ళదే, వడ్డించేది వాళ్ళే, కడిగేది వాళ్ళే, ఉతికి ఆరేసి తీసి ఐరన్ చేసి మడతేసేది కూడా వాళ్ళే. ఇల్లు క్లీనింగ్కి ఒకరు, గార్డెన్కి ఒకరు, డ్రైవింగ్కి ఒకరు. అబ్బో, వసంత్ అంకుల్ బాగానే సంపాదించినట్లు ఉన్నారు. అందుకే ఈ డెవిల్ గాడికి ఆడింది ఆట పాడింది పాట అని మూతి తిప్పుకుంటూ స్నానం చేసి డెవిల్ తెచ్చిన వాటిలోనే ఇంకో కొత్త డ్రెస్ వేసుకుంటుంది. మాయా వాళ్ళది పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో అన్ని పనులు వాళ్ళే చేసుకుని ఇక్కడ ఇంతమందిని చూస్తుంటే అలాగే ఉంటుంది మరి. అప్పుడే సడన్గా రేపటి నుంచి నా పనులన్నీ నువ్వే చేయాలి అన్న డెవిల్ వాయిస్ చెవిలో వినిపించి, అమ్మో, ఇలా మర్చిపోయానేంటి, కాసేపైతే ఏం చేసావు బేబీ అని అనుకుంటూ వచ్చేస్తాడు మాడిపోయిన చపాతీ మొహం వాడును. అయినా అన్నీ ఈ పని వాళ్లే చేస్తూ ఉంటే ఇంకా వాడికి అసలు నేను ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ, ఓకే, ఎలాగో ఏ జిమ్కో వెళ్ళి ఆ కండలు కరిగించుకోవడానికి పోయి ఉంటాడు. వచ్చేసరికి సార్కి మంచి గిఫ్ట్ రెడీ చేస్తే ఐడియా రావడమే లేట్. వెంటనే పని కానిచ్చేసి ముందు జాగ్రత్తకి రూమ్ అంతా నీట్గా సర్ది కిందకి వెళ్ళిపోతుంది. టైం 7 అవుతూ ఉంటే అప్పటికే కల్పన, రాజీ, అను లేచి కిందనే ఉండి మాట్లాడుకుంటూ కాఫీలు తాగుతూ ఉంటారు. చాలా నార్మల్గా వచ్చి మాట్లాడుతూ ఉంటే ముగ్గురు వాళ్ళలో వాళ్ళే ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి అంటుంది మాయ. నైట్ ఆ అంటుంది అను నవ్వుతూ. ఏంటి ఆ అదే అని అను ఏదో అడిగేలోపే అజిత్ బయట నుంచి వచ్చి కారణం లేకుండానే హాల్లో ఉన్న పని వాళ్ళ మీద అరిచి ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అదంతా సైడ్ నుంచి చూసి పక్కనే ఉన్న అనుతో, వదినా, మీ తమ్ముడికి చిన్నప్పుడు ఏమైనా అయ్యిందా? ఎప్పుడు చూసినా కారం తిన్న కాకిలా అరుస్తూనే ఉంటాడు. ఆ ఫేస్లో కూడా నవ్వనేదే ఉండదు. నోట్లో మన్ను పెట్టుకున్నట్లు అని మూతి బిగించే ఉంటాడు అంటుంది. అను మాత్రం నో రెస్పాన్స్. ఏంటి వదిన, నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వేం చెప్పవేంటి? ఓహో, మీ తమ్ముడిని అనేసరికి కోపం వచ్చిందా? నిన్న నువ్వే కదా అని ఇంకా ఏదో చెప్పేస్తూ ఉంటే మొహం అంతా అదోలో పెట్టి చెప్పకు అన్నట్లు కళ్ళు తిప్పుతూ వేరే వైపుకి చూపిస్తుంది అను. ఏంటి అంటూ వెనక్కి తిరిగి చూస్తే స్టెప్స్ ఎక్కినట్లే ఎక్కి మళ్ళీ మాయని చూసి వెనక్కి వచ్చిన డెవిల్ మాయ మాటలన్నీ విని చూస్తూ ఉంటాడు. మాయ గబుక్కున మళ్ళీ అనువైపు తిరిగిపోయి, చెప్పాలిగా వదిన, ఇలా బుక్ చేసావేంటి అని గొనుక్కుంటూ ఉంటే, మాయా పైకిరా, గట్టిగా హాలంతా అదిరిపోయేటట్లు అరిచిపోతాడు బాబు. మొహం మార్చుకుని వెళ్తూ ఉంటే, మీ ఆయనకి కాఫీ పట్టుకుపో మాయా, గుర్తుందిగా,
2 నెలల్లో నీ కొంగు పట్టుకు తిరగాలి అని అరుస్తుంది రాజీ. నా గుండు పగలగొట్టకుండా ఉంటే అంతే చాలు అని తిట్టుకుంటూ కాఫీ కప్ పట్టుకుని పైకి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి డెవిల్ ఫేస్లో కనిపిస్తున్న నవ్వు చూసి వీడికి కన్ఫామ్గా పిచ్చి, ఇప్పుడే అరిచి మళ్ళీ ఇప్పుడే నవ్వుకుంటున్నాడు అనుకుంటూ డెవిల్ కాఫీ అంటుంది. రూమ్ బాగానే సర్దాం, మరి కిందేంటి ఏదో కారం కాకి అంటూ వినిపించింది. కాఫీ సిప్ చేస్తూ అడిగితే హిహిహి అలా ఏం లేదు, గార్డెన్లోకి ఒక కాకి కూడా రాకపోతేను అంటే ఆ అని వియ్యుడిగా చూస్తాడు. ముందు నా స్నానానికి హాట్ వాటర్కి గీజర్ ఆన్ చేయి, గుర్తుందిగా, నా పనులన్నీక నువ్వే చేయాలి. తేడా వచ్చిందో లేదు లేదు అస్సలు రాదు, ఆల్రెడీ హాట్ వాటర్ పట్టేసాగా అంటుంది నవ్వుతూ. అబ్బో సరే, నాకు టైం అవుతుంది, యూనిఫామ్ తీసి ఉంచు అనుకుంటూ కప్ పెట్టేసి లోపలికి వెళ్తాడు. 1 2 3 4 5 వసక్ అని నవ్వుతుంది. నెక్స్ట్ సెకండ్ దబ్బన్ సౌండ్ వినిపించగానే ఎస్ అని చిన్నగా అరిచి ఏమైంది డెవిల్ అంటుంది అమాయకంగా. మరి రెస్పాన్స్ రాకపోతే తానే డోర్ ఓపెన్ చేస్తుంది. అది ఇంకా లాక్ చేయకపోవడంతో ఓపెన్ అయితే లోపలికి అడుగు పెట్టేసరికి వాష్రూమ్ అంతా పొగ, అసలు కొంచెం కూడా కనిపించదు. అక్కడ డెవిల్ ఉన్నాడా లేడా అని కూడా కనిపించకపోతూ ఉంటే ఇదేంటి ఇలా ఉంది అనుకుంటూ డెవిల్ గారు అని మెల్లిగా పిలుస్తుంది. ఇంకా అడుగు వేసేసరికి పైనుండి షవర్ ఆన్లో ఉంటే డెవిల్ అక్కడే సీరియస్గా ఉండి ఫేస్ అంతా పింక్గా అయిపోయి చెయ్యి చూసుకుంటూ ఉంటాడు. తను అనుకున్నదే అయ్యిందని డెవిల్ ఏడుస్తూ ఉంటే ఇంకా చూడాలని హ్యాపీగా నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతుంది. డెవిల్ పింక్ ఫేస్ చూస్తూ ఫుల్ సాటిస్ఫై అయిపోయిన మాయ అక్కడేమవుతుందో ఎక్స్పెక్ట్ చేయక అడుగులు ముందుకు వేస్తూ ఉంటే వద్దు నువ్వు రాకు బుజ్జమ్మ అని కంగారుగా అరుస్తూ డెవిల్ మాయ నడును పట్టేసి కదలకుండా గట్టిగా లాక్ చేస్తాడు. అప్పటి వరకు లోపల నవ్వుకుని బయటికి సింపతి చూపించిన మాయ సడన్గా డెవిల్ చేస్తున్నది చూసి నోరు తెరిచేస్తుంది. అక్కడ మాయాకి కాలవలసిన చెయ్యి మళ్ళీ డెవిల్కే కాలుతూ ఉంటుంది. మరి అసలు మాయ ఏం చేసిందంటే గీజర్ ఆన్ చేసి ½ పైనే ఉంచేస్తుంది. హాట్ వాటర్ కూడా బకెట్లో ఫుల్గా పట్టేసి డెవిల్ షవర్ ఆన్ చేసిన బకెట్లో వాటర్ వాడిన ఒళ్ళంతా కాలిపోయేలా ప్లాన్ చేసి వస్తుంది. కానీ డెవిల్ షవర్ ఆన్ చేసి ముందు హ్యాండ్ పెడతాడు. తడి చేసుకోవడానికి వాటర్ వేడిగా చెయ్యి మీద పడి కాలితే చేతిలో ఉన్న మగ్ సోప్ కింద పడిపోతాయి. ఇందాక దబ్బన్న సౌండ్ మగ్దే, అంతలా కాలిన డెవిల్ నోట్లో నుండి మాత్రం చిన్న సౌండ్ కూడా రాదు. వెంటనే షవర్ ఆఫ్ చేయకుండా చెయ్యి చూసుకుంటున్నప్పుడే మాయా లోపలికి వచ్చేస్తుంది. డెవిల్కి స్లిప్పర్స్ ఉన్నాయి కానీ మాయాకి లేవు. అందుకే తన చెయ్యి అంతలా కాలినా మాయా పాదాలు మళ్ళీ కాలుతాయి అని తనని గట్టిగా పట్టేసి అనుకోకుండా తన మీద ఉండవలసిన వాటర్ డెవిల్ భుజంపై పడేలా చేసుకుంటూ ఉంటాడు. డెవిల్ అని మాయ అరిస్తే ఏం కాలేదు బేబీ, జస్ట్ చిన్నగా కాలింది అంతే, ముందు బయటకు పద అంటూ తనకే బాగా కాలి మంట పెడుతున్నా కూడా మాయని మాత్రం చిన్న పిల్లల 2 చేతుల్లో ఎత్తుకుని తీసుకువచ్చి జాగ్రత్తగా రూమ్లో దించుతాడు. మళ్ళీ తన కాళ్ళు కాలకూడదు అని. మరి ఇప్పుడు మాయా ఫీలింగ్ బేబీ బేబీ అని పిలుస్తున్న మాయలో చలనం ఉండదు. తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరిపోతే అలాగే డెవిల్ని చూస్తూ ఉండిపోతుంది. కాలింది తనకే అయినా మాయ అలా మాట్లాడకుండా కదలకుండా ఉండిపోయేసరికి అజిత్కి టెన్షన్ వచ్చేసి కిందకి దించిన వాడే మళ్ళీ అడ్డుగా లిఫ్ట్ చేసి ఈసారి బెడ్పై కూర్చోబెడతాడు. కుడి చేతి వేళ్ల వెనుక బొబ్బలు తేలిపోయి చెయ్యంతా ఎర్రగా కనిపిస్తుంది. అలాగే ఎడంవైపు భుజం మీద కూడా బాగా రెడ్గా ఉండి అక్కడ కూడా కాసేపట్లో బొబ్బలు రావడానికి రెడీగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. అయినా ఒక్కసారి కూడా కిక్కరు మనలేదు అజిత్. అతనికి ఎంత పెయిన్ ఉన్నా కూడా ఎదురుగా ఉన్న మాయాని చూస్తుంటేనే ఎక్కువ టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. బేబీ అంటే పలకట్లేదు అని భుజమా అంటూ భుజంపై చేయి వేసి టవల్తో ఉన్నాడు అన్న సంగతి కూడా మర్చిపోయి కాళ్లతో వెనక మఠం వేసి మాయ ముందు బెడ్ పైకి వచ్చి కదుపుతూ ఉంటాడు. ఆ అంటుంది అప్పుడే స్పృహలోకి వస్తూ. ఏమైంది, నీకు ఎక్కడైనా నీళ్లు పడ్డాయా, మంటగా ఉందా అని కంగారు చూపిస్తూ చేతులు కాళ్ళు పాదాలు పట్టుకుని ఒడిలో పెట్టుకుని మరీ చూస్తూ ఉంటాడు. లేదు నాకు నీళ్లు పడలేదు అంటుంది కష్టంగా గొంతు పోతూ ఉంటే. అలా చెప్పగానే కొంచెం కూల్ అయ్యి మాయా బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుంటే తనకి ఆపోజిట్గా మఠం
వేసుకుని కూర్చుని, అమ్మయ్య మరెందుకు అలా ఏడుస్తున్నావు అంటాడు బుగ్గల మీదగా జారిపోతున్న నీటి బొట్లను వేళ్లతో తుడుస్తూ. నే నేను ఏడుస్తున్నానా అంటూ తన కంటి నుండి వస్తున్న నీటిని చూసుకుని తానే షాక్ అయిపోతుంది. అవును, వస్తున్నాయి. అది కూడా ఎందుకో ఆగట్లేదు. అసలు తను ఏడుస్తుంది అన్న విషయం కూడా డెవిల్ చెప్పే వరకు మాయకి తెలియనే లేదు. మీకు బాగా కాలిపోయింది డెవిల్ అంటుంది వణుకుతున్న గొంతుతో. అజిత్ ఎడంవైపు భుజం అరచేయి వెడల్పులో కాలి ఎర్రగా కనిపిస్తూ చూడడానికి చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది. డెవిల్ అసలే చాలా తెల్లగా పాల తెలుపులుగా ఉంటాడు. ఇప్పుడు ఫేస్తో పాటు మనిషి అంతా కూడా పింక్ కలర్లోకి అయిపోతాడు. నాకు కాలిందని ఏడుస్తున్నావా అని చిన్నగా స్మైల్ ఇస్తూ, ఏం కాదు చిన్నదే అంటాడు. అవును, తనకి కాలిందనే ఏడుస్తుంది. కానీ ఎందుకు? ఇదేగా నాకు కావాలి. ఇలా అవ్వాలనే కదా తను ప్లాన్ చేసి మరీ హాట్ వాటర్ పెట్టింది. అసలు భుజం చెయ్యి కాదు, ఒళ్ళంతా ఇలా అవ్వాలనే కదా ఎక్స్పెక్ట్ చేసింది. మరి ఇప్పుడు ఎందుకు ఇంతలా ఏడుపు ఆగట్లేదు? మాయ ముక్కు ఎర్రగా అయిపోయి కళ్ళల్లోంచి నీళ్లు అస్సలు ఆగడం లేదు. తనకి తెలియకుండానే ఆమె చెయ్యి అతని భుజం దగ్గర వేసి వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెడుతుంది, అచ్చం చిన్నపిల్లలాగా. అయ్యో బేబీ, ఏం కాలేదు అంటుంటే మళ్ళీ ఏడుస్తావా? చూడు, జస్ట్ చిన్నదే. సరే, నేను రెడీ అవుతాను, నువ్వు కూల్గా ఉండు అంటూ లేచి యూనిఫామ్ తీసుకుంటూ ఉంటే కంగారు పడిపోతుంది. అంతలా కాలితే షర్ట్ ఎలా వేసుకుంటారు మీరు? బుద్ధుందా అసలు? తెలియకుండానే డెవిల్ దగ్గర భయం పోయి దాని ప్లేస్లో కోపం హక్కుగా వచ్చేస్తుంది. అయినా కూడా అదేం పట్టనట్లు మాయాకి కనపడకుండా నవ్వుకుంటూ షర్ట్ వేసుకుంటూ ఉంటే ఫాస్ట్గా దిగి చిన్నగా పరిగెత్తుకుంటూ వచ్చి చేతిలో నుండి షర్ట్ లాగేసుకుంటుంది. విసుగ్గా చూస్తాడు, అయినా వెనక్కి తగ్గదు. ముందు డాక్టర్కి ఫోన్ చేయండి, అంతే, ఇంకేం చెప్పొద్దు నాకు. మూతి ముడిచి చున్నీతో ముక్కు తుడుచుకుంటూ చెప్తుంది. అలకలో మాయామోహం ఎంత బాగుందో అనిపిస్తుంది డెవిల్కి. మీకే, ఏం చూస్తున్నారు, తొందరగా ఫోన్ చేయమన్నానా అంటుంది. మామ్ అయిపోయింది, అక్క అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఇలాంటివి స్టార్ట్ చేస్తావా అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుని డయల్ చేస్తూ, మీ లేడీస్ అందరూ ఇంతేనా? ఇంత సెంటిమెంట్గా ఎలా ఉంటారు అసలు? నుదురు చిట్లిస్తూనే ఫోన్ కలుపుతాడు. పావుగంటలో డాక్టర్ వచ్చి చేతికి భుజం దగ్గర ట్రీట్ చేసి ఒక ఇంజెక్షన్ కూడా చేస్తారు. కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి, తడవకూడదు అని, అలాగే ఆ చేతితో ఏ పని చెయ్యొద్దు అని కూడా చెప్తారు. టాబ్లెట్స్ ఆయింట్మెంట్ ఇచ్చి వెళ్తుంటే ఏమైంది అంటూ వస్తుంది కల్పన. రాజీ స్టెప్స్ ఎక్కలేక కిందే ఉండిపోతే 7th మంత్ అవుతున్న అనుకి పైకి రాకూడదు అని ఉండిపోతుంది. మామ్ ఏం కాలేదు, జస్ట్ హాట్ వాటర్ పడ్డాయి అంతే అంటాడు చాలా మామూలుగా. లేదత్తయ్య, బాగా కాలిపోయింది, చెయ్యి ఇంకా ఇదిగో చూడండి అంటూ భుజం చూపిస్తూ, ఇక్కడ కూడా, అది కూడా నా వల్లే, నాకు బుద్ధి లేదు అని తిట్టుకుంటూ ఏడుపు స్టార్ట్ చేసేస్తుంటేనే, షడప్ మాయా, ఇందాక నుంచి ఆ ఏడుపు నీ వల్లనే బ్లేమింగ్ అనుకుంటూ ఇంకా ఆపుతావా? అవన్నీ ఎవరు కావాలని చేయరు కదా, అలా జరిగిపోయింది అంతే. ఇనఫ్ మామ్, నేను ఈరోజు కంపల్సరీ స్టేషన్కి వెళ్ళాలి. దీనికి అర్థమయ్యేటట్లు నువ్వే చెప్పుకో, నాకు ఇంక ఓపిక లేదు, నేను వెళ్తున్నా అంటూ గబగబా యూనిఫామ్ వేసుకుని క్యాప్ లాఠీ పట్టుకుని చివర్లో కబోర్డ్లో లాకర్కి లాక్ తీసి గన్ కూడా పెట్టుకుని హడావిడిగా వెళ్ళిపోతాడు. నేనేమన్నానత్తయ్య అంతలా అరవడానికి? తనకి సంబంధమే లేకపోయినా కూడా డెవిల్ అరిచాడు అని అలిగి బెడ్ మీద మూతి ముడుస్తూ కూర్చుని కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది మాయా. కల్పన మాత్రం ఇద్దరిని కామ్గా నవ్వుతూ అబ్జర్వ్ చేసి, అజిత్ వెళ్ళిపోయాక, ఏం కాలేదులే మాయా, చిన్నదిగా, తగ్గిపోతుంది, నువ్వు ఫీల్ అవ్వకు అంటారు పక్కనే కూర్చుని. అలా అంటారేంటి? మీరు కూడా చూడలేదు అసలు? మీరు బ్యాండేజ్ ఉందిగా, అందుకే. ముందు చూడవలసింది ఎలా ఉందో తెలుసా అక్కడ అని భయంతో అది గుర్తు రాగానే కళ్ళు పెద్దవి చేసి చెప్తుంది. కల్పన చిన్నగా నవ్వి, అలాంటివి వాడికి ట్రైనింగ్ పీరియడ్లో ఎన్ని తగిలాయో ఆ తర్వాత కూడా తగులుతూనే ఉంటాయి. ఫస్ట్లో నేను అను కూడా ఆ దెబ్బలను చూసి నీలాగే అరిచి ఏడ్చేవాళ్ళం. వాడు మాత్రం మహా మొండి, చూసావుగా ఎలా వెళ్ళిపోయాడో. అప్పుడు కూడా అలాగే. సరేలే, నీకు కూడా అలవాటైపోతుంది. వాడు ఎలాగో టిఫిన్ తినకుండానే వెళ్ళిపోయాడు, మనమైనా తిందాంరా అంటూ కిందకి వెళ్ళడానికి లేస్తుంది. కానీ మాయకి ఇంకా డెవిల్ భుజం చెయ్యి కనిపిస్తూ అది తన వల్లే అనిపిస్తూ ఉంటే, లేదత్తయ్య, ఏమనుకోకండి ప్లీజ్, మధ్యాహ్నం తింటాను, ఇప్పుడు మరి అడగవద్దు
అంటూ కల్పన ఉండగానే బెడ్ ఎక్కి ముడుచుకుని పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. కల్పన పిలిచినా ఇంకా రాదు అనుకుంటూ కిందకి వెళ్ళిపోయి అను రాజులకి కూడా అదే చెప్తారు. ఏమనుకున్నా కానీ మన అజిత్ అంటే మాయకి చాలా ఇష్టమమ్మా. అంతలా ఏడ్చి తినలేదు కూడా వాడి కోసం. కానీ వాడు కనీసం అర్థం చేసుకుని కొంచెం మెల్లిగా మాట్లాడితే బాగుండు. ఎప్పటికీ అర్థం చేసుకుంటాడో అంటుంది అను నీరసంగా. ఏం కాదు అని వాళ్ళిద్దరూ చూసుకుంటారు. నువ్వు పద అని టాబ్లెట్స్ వేసుకోవాలి అని రాజీ బామ్మని అనుని టిఫిన్కి తీసుకువెళ్తుంది కల్పన. కల్పన వెళ్ళిపోయాక మాయ అలాగా ఆలోచిస్తూ చాలాసేపు ఉండిపోతుంది. అసలు తను ఎందుకు అంతలా బాధపడుతుందో తనకే అర్థం కావడం లేదు. తనే కావాలి అని ప్లాన్ చేసి మరీ హాట్ వాటర్ డెవిల్ కోసం పెట్టింది. వాడికి ఒళ్ళంతా కాలాలి, తోలు ఊడిపోవాలి అని కూడా కసిగా అనుకుంది. అది కూడా కాసేపు ముందే. కానీ ఇప్పుడు కాసేపట్లోనే తనలో ఎందుకు ఇంత తేడా? అయినా డెవిల్ కూడా అతనికి కాలిపోతున్నా కూడా తనని కాపాడాలి చూడడం ఏంటి? తనని చిన్నపిల్లలా ట్రీట్ చేసి 2 చేతులతో ఎత్తుకుని రావడమే మైండ్లో నుండి పోవడం లేదు మాయాకి. ఇంకా తనకి ఏమైనా అయ్యిందేమో అని డెవిల్ పడ్డ కంగారు కళ్ళ ముందే కనిపిస్తుంది. తన చేతులు కాళ్ళు పాదాలు టచ్ చేస్తూ సిగ్గుపడకుండా ఒడిలో కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా కంగారుగా చూడడం కనిపిస్తుంది. ఆ టైంలో అతని కళ్ళల్లో అంతులేని ప్రేమ కనిపిస్తూ ఉంది. అంటే అని ఒక్కసారిగా కంగారుగా లేచి కూర్చుంది. అంటే డెవిల్ నన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడా? అవును, తన కళ్ళల్లో కనిపించేది ప్రేమే. కానీ ఎలా, ఎందుకు అర్థం కాక బుర్ర పట్టుకుంది. మరొక నిమిషానికి నేను ఇంతకు ముందు కావాలి అనుకున్నది కూడా ఇదేగా. అవును ఇదే అంటుంది మనసు. అంటే తనంటే ఇప్పుడు డెవిల్కి పిచ్చి ప్రేమ. తను లేకపోతే ఉండలేడు. మోసం చేసే అని పిచ్చోడైపోతాడు. ఇంకా మళ్ళీ లైఫ్లో ప్రేమ పెళ్ళి అనే మాటలు ఎత్తడు. అంటే తన లైఫ్ అంతా నా కోసమే ఏడుస్తూ ఉంటాడు. నే నేను ఇప్పుడు తనని వదిలేసి వెళ్ళిపోవాలి. అప్పుడే ఇదంతా జరుగుతుంది అనుకోగానే గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకో భయం, బాధ, గుండెలో అలజడి. నాకు ఎందుకు ఈ డెసిషన్ నచ్చడం లేదు? డెవిల్కి ఇదంతా అవ్వాలి అని కదా, తన లైఫ్ స్పాయిల్ అవ్వాలి కదా. తను కూడా మా అందరి జీవితాల్ని స్పాయిల్ చేశాడు. ఎంతో ఏడ్చాం. మరి ఇప్పుడు డెవిల్ చిన్నగా బాధపడేసరికి నేనెందుకు ఏడుస్తున్నాను? తినాలి అని కూడా ఎందుకు అనిపించడం లేదు? ఆ నాకు పిచ్చి పట్టేస్తుంది అని గట్టిగా అరుస్తూ బెడ్ మధ్యలో జుట్టు పట్టుకుని కూర్చుంటుంది మాయ. ఫోన్ రింగ్ వినిపిస్తూ ఉంటుంది. లిఫ్ట్ చేసే మూడ్ ఉండదు. అయినా కూడా ఎక్కడో ఎక్కడుందో చూసుకుని డిస్ప్లే చూస్తే డెవిల్. అంతవరకు కోపం, చిరాకు, బాధ, భయం ఇలా అన్ని ఫీలింగ్స్ చుట్టుముట్టి పిచ్చిగా అనిపిస్తూ ఉంటే డెవిల్ పేరు చూడగానే పెదవులపై నవ్వు వచ్చింది మాయాకి. కానీ అది ఆ పిచ్చిదానికి తెలియడం లేదు. హలో, లేచావా? లేదంటే ఇంకా అలానే బెడ్కే అతుక్కుని ఉండిపోయావా? వాయిస్లో అదే గాంభీర్యం. మళ్ళీ అలక స్టార్ట్ చేసి మీకెందుకు అరిచి వెళ్ళిపోయారుగా. మూతి మళ్ళీ తెలియకుండానే ముందుకు వచ్చేస్తుంది పాపకి. ఇక్కడ డెవిల్ ఫేస్లో నవ్వు. మరి నేను కాకపోతే ఇంకెవరు అరవాలి? లేచాక వార్మ్ హగ్, స్వీట్ కిస్తో స్టార్ట్ అవ్వాలి మన డే. అంటే వేడివేడి నీళ్లతో ఒళ్ళంతా కాలిపోయేలా స్టార్ట్ అయ్యింది. అసలు ముందే చిరాగ్గా ఉంది నీ మీద. కాఫీ ఇచ్చావు, కిస్ ఏది? అడగాల ప్రతిసారి? నైట్నే చెప్పాను కదా, నేను ఇప్పుడు మాత్రమే లీడ్ తీసుకుంటున్నా, రేపు మార్నింగ్ నుండి నువ్వే వచ్చి ఇవ్వాలి అని చెప్పానా లేదా? వాయిస్ పెద్దది కాకపోయినా కమాండింగ్కి మాత్రం లొంగిపోయి అంటుంది. ఏంటి మెంటల్ దానా, వచ్చి ఒక కిస్ హగ్ ఇచ్చుకో. అప్పుడు కూడా కమాండింగ్గానే. ఇప్పుడా? వచ్చే ముందైనా ఇస్తావని అనుకున్నా. అప్పుడు మరి రూమ్లో మమ్ ఉంది, ఇంకా అందుకే సైలెంట్గా వచ్చేసాను. ఏంటి నువ్వు సైలెంట్నా? అవ్వా, అంతలా అరిచిపోయావుగా అనుకుంటుంది మనసులో. అందుకే ఇప్పుడే స్టేషన్కి రా. నిన్న నైట్ తిన్నదే. మార్నింగ్ జాగింగ్ చేశాక కప్ కాఫీ తప్ప కడుపులో ఏం లేదు. ఆకలి వేస్తుంది, తెస్తావా? ఆకలి అనగానే పిల్ల మిగతావన్నీ మర్చిపోయి ఫోన్ పట్టుకుని కిందకి పరిగెడుతుంది. స్టెప్స్ హడావిడిగా దిగుతూ అరగంటలో వస్తాను, క్యాబ్ బుక్ చేసుకుంటా, ఫోన్ పెట్టేసేయ్ అంటుంది. వసే పిచ్చి, ఇంట్లో ఇంకా కార్స్ ఉన్నాయి, మూసుకుని కార్లోరా అనేసి టప్మని కట్ చేస్తాడు. కనీసం బాయ్ చెప్తే నీ సొమ్మేమైనా పోతుందా డెవిల్ అని నోట్లోనే తిట్టుకుంటూ గొనుక్కుంటూ కిందకి దిగి రావడం కల్పన వాళ్ళు చూసి ఏంటి అని అడుగుతారు. విషయం చెప్పి పాపం ఆకలిస్తుందంట, టిఫిన్ పట్టుకుని వెళ్తా అత్తయ్య, బాక్స్ ఉందా అంటూ కిచెన్లోకి వెళ్ళి కంగారుగా కబోర్డ్స్ అన్ని వెతికేస్తూ ఉంటుంది. అక్కడ మెయిడ్ వింతగా చూస్తుంటే ఏవీ కనిపించక ఉఫ్ అనుకుంటూ వెనక్కి తిరుగుతుంది.
అప్పటికే కల్పన వచ్చి నవ్వుతూ చూస్తూ వేరే కబోర్డ్లో ఉన్న బాక్స్ ఇస్తుంది. అది తీసుకుని నవ్వుకుంటూ సంతోషం కానీ చెప్పాగా తెలియటం లేదు అంతే. టిఫిన్ కోసం చేసిన పూరి కూర సర్దుతుంది. అవునత్తయ్య, మీ అబ్బాయి తింటారుగా. ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ అని పూరి వద్దు అంటేను మీ ఆయన మిగతా హీరోలా అలాంటివేం పెట్టుకోడిలే. శుభ్రంగా అన్నీ కడుపు నిండా తిని కావాలంటే కాస్త ఎక్కువ టైం ఆ ఎక్సర్సైజులు చేసుకుంటుంటాడు అనగానే అమ్మయ్య అనుకుంటూ బాక్స్ పట్టుకుని ముందుకి అడుగు వేస్తుంది. కల్పన చేయి పట్టుకుని చేతిలో ఇంకో బాక్స్ పెడితే ఏంటి అన్నట్లు చూస్తుంది మాయ. వాడే కాదు, నువ్వు కూడా ఏం తినలేదు, నీకు కూడా పెట్టాను, అక్కడే ఇద్దరు తినండి, జాగ్రత్త, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, త్వరగా వచ్చాయి అంటూ వాటర్ బాటిల్ కూడా ఇస్తుంది. అయ్యో, వాటర్ మర్చిపోయానా అనుకుంటూ నవ్వి బాక్స్ బాటిల్ రెండు తీసుకుని బ్యాగ్లో పెట్టి బయటికి వెళ్ళి అను రాజుల వైపు చూసి బాయ్ అని నవ్వుతుంది. వాళ్ళు కూడా బాయ్ మాయా, త్వరగా వచ్చాయి అని అరుస్తారు. కారులో స్టార్ట్ అవుతుంది మాయా. మాయా స్టేషన్లో ఉండగా వాళ్ళ అన్నయ్య అరుణ్ వస్తే ఏముంది, పెద్ద ప్రళయమే వస్తుంది. ఆ ప్రళయం ఎలా ఉంటుందో చూడాలి అంటే మరి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.